భారత్లో మరోసారి కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేంద్రం లేఖ రాసిన 6 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుందా? ఇది ఇవాల్టి ఫోకస్. భారత్లో దాదాపు 4 నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఎండాకాలంలోకి ప్రవేశించే రోజుల్లో కోవిడ్ కేసులు పెరగడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. అసలు తెలంగాణకు మరోసారి కరోనా డేంజర్ ఉందా? తెలంగాణలో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. 2 వారాల నుంచి తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. లెక్కలు తీస్తే రోజువారీ కేసుల సంఖ్య కనీసం 30కి పైగా ఉంటోంది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో తొందరగానే కోలుకుంటున్నారు. కరోనా కారణంగా ఎవరూ చనిపోయినట్లు వార్తలు రావడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కేసులు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అనేక సూచనలు చేశారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. చిన్నారులు, సీనియర్ సిటిజన్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే క్రానిక్ డిసీజెస్ తో బాధపడేవారు చిన్నపాటి అస్వస్థతకు గురైనా వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు వైద్యారోగ్య అధికారులు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదు. అలా అని నిర్లక్ష్యం కూడా పనికిరాదన్నారు డాక్టర్లు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రతిరోజు సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారు మాస్కును ధరించాలన్నారు. సహజంగా బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితిలో మాస్క్ ధరించడం తప్పనిసరి అంటున్నారు వైద్యరంగ నిపుణులు. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు మరీ అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నది వైద్యరంగ నిపుణులు చేస్తున్న మరో సూచన. అలాగే 20 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారిలో కరోనా సంక్రమణ ఉంటుందని వైద్యాధికారులు చెప్పారు. దీంతో గతంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలను ఇప్పుడు కూడా తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలు, జనం గుమికూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు వైద్యాధికారులు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులతో పాటు ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలక్ష్యం ప్రదర్శించకూడదని హెచ్చరించారు డాక్టర్లు. వెంటనే సమీపాన గల వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని కోరారు. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ వ్యాధి సహా ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు
సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. సాధారణ ప్రజలతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కు కోవిడ్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందట. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో స్మోక్ చేసే వారి పక్కన ఉండటం కూడా డేంజరే అంటున్నారు డాక్టర్లు. ఎవరైనా స్మోక్ చేస్తుంటే కాసేపటి వరకు వారికి దూరంగా ఉండాలంటున్నారు వైద్యారంగ నిపుణులు. సహజంగా స్మోకింగ్ అలవాటు లేని వాళ్లకు ఒక ధీమా ఉంటుంది. తమకు ఎటువంటి వ్యాధులు రావని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే స్మోకింగ్ చేయకపోయినా పొగ తాగే వారి పక్కన ఉన్న డేంజరే అంటున్నారు డాక్టర్లు. వేరే వారు పొగ తాగుతున్నప్పుడు దానిని పీల్చిన వారికి అంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కు ముప్పు ఉందంటున్నారు వైద్యరంగ నిపుణులు. సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కు కోవిడ్ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని గోరఖ్పూర్లో తాజాగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా 6 రాష్ట్రాల్లో ఎయిమ్స్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇళ్లలో వేరే వాళ్లు ధూమపానం చేస్తున్నప్పుడు ఆ పొగ పీల్చడం వల్ల కోవిడ్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే పని ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే కోవిడ్ ముప్పు 2.19 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. పొగ తాగడం వల్ల కరోనా బారిన పడేందుకు తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యరంగ నిపుణులు. కరోనా మహమ్మారి 2 వేవ్లు సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. ఆ తరువాత వచ్చిన ఒమిక్రాన్ చడిచప్పుడు లేకుండా వెళ్లిపోయింది. అయినప్పటికీ కరోనా అధ్యాయం ముగియలేదు. అందుకు తగ్గట్లుగానే మన దేశంలో తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ 6 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జనం విహారయాత్రలకు వెళ్తున్నారు. ఉత్సవాల్లో, జాతరలలో పాల్గొంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ప్రజల హడావుడి పెరిగింది. సమాజంలో చాలా మందికి కరోనా కథ ఇక ముగిసిందనే అభిప్రాయం ఉంది. కరోనా మహమ్మారిపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ అవగాహన రాహిత్యమే జనం కొంప ముంచుతోంది. కరోనా అని కాదు, ఏ వైరస్ అయినా వరుసగా వేవులుగా వస్తుందని గత చరిత్ర చెబుతోంది. కొన్నిసార్లు ఉధృతంగా ఉంటే కొంచెం గ్యాప్ తీసుకుని మరికొన్నిసార్లు కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. కరోనా చాప్టర్ ఇక ముగిసిందనుకున్న ప్రజలు మాస్కుల సంగతి మర్చిపోయారు. కనీసం గుంపులో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. అంతేకాదు శానిటైజ్ చేసుకోవడం కూడా మర్చిపోయారు. మాస్కులు లేకుండానే విహారయాత్రలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగడమే 6 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వైరస్ కు గురైన వారు 3-4 రోజుల్లోనే కోలుకోవడం కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ కేసులు కనిపిస్తున్నా ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. అయితే 4th వేవ్ వస్తుందన్న వార్తలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ఫుల్ కావడంతో మెజారిటీ ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచగలిగామంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.
అయితే కరోనా వైరస్ గురించి తెలంగాణ ప్రజలెవరూ పానిక్ కావాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ను ఫాలో కావడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య రంగ నిపుణులు. అనవసరపు భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.